అసెంబ్లీలో సీఎల్పీగా ఎవరికి ఛాన్స్ వస్తుంది? టీఆర్ఎస్కు ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్లో ఎవరికి ఉంది? మరో 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండడంతో సభలో ఎవరు కాంగ్రెస్ రథసారిగా ఎవరిని ఎన్నుకోనున్నారు అనే చర్చ ఆ పార్టీ నేతల్లో జోరుగా నడుస్తుంది. ఇక సమావేశాలకు ప్రారంభానికి సమయం దగ్గర పడుతూ ఉండడంతో హస్త నేతలు సీఎల్పీ లీడర్ను ఎన్నుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. దీంతో ఎవరికి అవకాశం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి కూడా డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 17 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునేందుకు రెడీ అవుతున్నారు హస్తం నేతలు. సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు ఈ నెల 16న పార్టీ నేతలు సమావేశం నిర్వహించనున్నారు. దీంతో కాంగ్రెస్ తరపున ఎన్నికైన 19 మందిలో ఎవరికి సీఎల్పీ పదవి వరిస్తుందోనని పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రతిపక్ష నేతను ఎన్నుకోవడం ఆనవాయితీ. దీంతో సీఎల్పీ లీడర్ ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పార్టీ తరపున సభలో నాయకత్వం వహించే అవకాశం ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోనున్నారు. సీఎల్పీ లీడర్ను ఎన్నుకునే బాధ్యతను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు అప్పగించారు. ఈ నెల 16న సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి సీఎల్పీ నేతను ఎన్నుకుంటారనే చర్చ జరుగుతోంది. సీఎల్పీ నేతగా ఎవరు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలను పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన తీర్మానాన్ని రాహుల్ గాంధీకి అప్పగించనున్నారు. ఇక హైకమాండ్ నిర్ణయించిన వ్యక్తికే సీఎల్పీ లీడర్ గా అవకాశం ఇస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే ప్రజాదరణ ఉన్న మాస్ నాయకుడికి సీఎల్పీ నేతగా అవకాశం ఇస్తే పార్టీకి బలం చేకూరుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పార్టీలో ఉన్నత పదవులు అనుభవించిన నేతలు కాకుండా ఉన్న ఎమ్మెల్యేలో ప్రజల పక్షాన గట్టిగా గలం వినిపించే నేతను ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటే పార్టీకి జోష్ వస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతుండటంతో సీఎల్పీ నేతగా హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందోనని ఆసక్తి నెలకొంది.